దేవునికి స్తోత్రములు. ప్రభు పేరిట ఈ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రియ దేవుని జనాంగమా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియపరచుకుంటున్నాం. ఇది ప్రవచన్ టీవీ గుడివాడ. ఇప్పుడు 103వ ఎపిసోడ్కి వచ్చాం. సబ్జెక్టు సృష్టికర్త. మరి సృష్టికర్తలో ఇవి ఎందుకు తీసుకురావాల్సి వస్తుందంటే, ఈ భక్తులు వారు ఏది ఆశించి యేసు ప్రభు వైపు చూడాల. వారు వచ్చింది ఆయనే దేవుడు అని చెప్పి వాళ్ళకి తెలిసి ఆయన వైపుకు వచ్చారు. ఆ తర్వాత వారు ఇక్కడ చనిపోయిన తర్వాత వెళ్ళే ప్లేస్, ఆ మోక్షం, ఆ యొక్క పరలోకం అనేది ఈయన ద్వారానే మనకు వస్తుంది అని గ్రహించి వచ్చారు. ఇది సృష్టికర్త ఆయన తప్ప వేరొక దేవుడు లేడు అనే విషయం బైబిల్ గ్రంథంలో ఉన్నది. అయితే దానికి వాళ్ళు ఎన్నో రుజువులు, సాక్ష్యాలు చూసుకుని నిజమే ఈయనే సృష్టికర్త, కాబట్టి ఈయన ద్వారానే మనం పరలోకం పొందగలం అనేటువంటి ఆశతో వాళ్ళు వచ్చారు. అంతే తప్ప ఏదో వాళ్ళకి ఇక్కడ కలిగిందని వచ్చిన వాళ్ళు కాదు. కాబట్టి సృష్టికర్త సబ్జెక్టులో ఇలా ఈ భక్తుల చరిత్రలు తీసుకుంటూలో ఇప్పుడు పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారి గురించి చెప్తున్నాం. ఆ పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు వివరణలో లైట్గా కిందసారి చెప్పాను. ఆయన సామాన్యమైన మనిషి కాదు. ప్రముఖ గాంధేయవాది, పుట్టుకతోనే మంచి ఐశ్వర్యం కలిగిన వాడు, అలాగే ఒక సినీ హీరోగా కూడా వెలిగినవాడు, అలాగే ఒక రాజకీయవేత్త, ఇక దగ్గర ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించవలసిన స్టేజ్ దాకా వచ్చినవాడు. అంటే ఇంత గొప్ప భాగ్యం కలిగిన వాళ్ళు దేశంలో చాలా తక్కువ మంది ఉంటారు. సినీ ఫీల్డ్లో సినీ వాళ్ళే ఉంటారు, అదొకటే. కానీ ఈయనకి అట్లా కాదు. ఈయన సినీ ఫీల్డ్లో బ్రహ్మాండంగా వెళ్ళిపోయాడు తారాస్థాయికి అక్కడ ఉన్న కొద్ది రోజుల్లో. అలాగే రాజకీయ రంగంలో కూడా మరి యవ్వన ప్రాయంలోనే యవ్వనస్తుడుగానే ముఖ్యమంత్రి స్టేజ్ దాకా వెళ్ళిపోయాడు. దగ్గరలోకి వచ్చేసిన తర్వాత అప్పుడు వదిలేశాడు. ఆయన బ్రాహ్మణులు, అది పరాశర గోత్రం అట, దాంట్లో మంచి వంశంలో పుట్టాడు. పోనీ వాళ్ళకి పూర్వీకులు, వాళ్ళ నాన్నగారు పుష్కర అనేటువంటి ఊరిలో, రాజస్థాన్ రాష్ట్రంలో పుష్కర అనేటువంటి ఊరిలో బ్రహ్మదేవాలయాలు ఎక్కడ లేవట, ఆ ఒక్క చోటే ఉందట. ఆ బ్రహ్మదేవాలయానికి అయితే నేనైతే వెళ్ళలేదు, కానీ ఎక్కడా లేవు, నిజంగానే ఇంకెక్కడా లేవు, అక్కడే ఉందట పుష్కరలో. ఆ బ్రహ్మదేవాలయానికి ఆయన ప్రధాన పూజారి గారి కుమారుడైన. ఇంకా వాళ్ళకేం కొదవ ఉంటుంది, ఆ ఊరి నిండా దేవాలయాలంట. ఆ పుష్కర అని ఒక పెద్ద తటాకం, చెరువు ఉంటుందట అక్కడ, అది రాజస్థాన్ రాష్ట్రంలో. దాని చుట్టూ 200 దేవాలయాలు ఉన్నాయట. ఆ ఊరు మొత్తం చూస్తే 400 దేవాలయాలు ఉంటాయట. అంటే దేవాలయాలు అది ఒక యాత్రాస్థలం, పవిత్ర స్థలం. బ్రహ్మ దేవాలయానికి రావాలనుకున్న వాళ్ళు ఇంకెక్కడికి వెళ్తారు, ఉన్నది ఒక చోట కాబట్టి అక్కడికే వస్తారు. ఎందుకో నా తీర్థయాత్రలలో అజ్మీర్ వరకు నేను వెళ్ళా, కానీ అజ్మీర్ అంటే ఈ పుష్కరకి దానికి 14 కిలోమీటర్లు ఉంటుంది. అజ్మీర్ కూడా నా తీర్థయాత్రలో వరకు వెళ్ళా, కానీ ఆ పుష్కర వైపుకి వెళ్ళా. మరి అజ్మీర్ మీరు ఎందుకు వెళ్ళారంటే అది ముస్లింలు, మహమ్మదీయుల పవిత్ర స్థలం. నేను నా మిత్రుడు యాత్రగా వెళ్ళాం. దాంట్లో నా గురించేమో హిందూ పవిత్ర క్షేత్రాలు, వచ్చిన నా మిత్రుడు ఆయన ముస్లిం కాబట్టి ఆయన గురించి వాళ్ళ పవిత్ర స్థలాలు రెండు కవర్ అయ్యేటట్టు చూసుకున్నాం. ఢిల్లీ నుంచి టూరిజం వాళ్ళ కారు బుక్ చేసుకుని ఇంకా అట్లా తిరిగేసామన్నమాట. ఇక అక్కడ ఆయన వచ్చాడు వీటికన్నిటికీ. మధుర, ఆ శ్రీకృష్ణ టెంపుల్, ఆ ప్రదేశాలు, ఆగ్రాలో తాజ్మహల్ ఇవన్నీ అది ఆంధ్రకి సంబంధించింది కాబట్టి అది ఇవన్నీ చూసుకుంటూ అజ్మీర్లో వాళ్ళ పుణ్యక్షేత్రం అది, అక్కడ కూడా వెళ్ళాం. కానీ అజ్మీర్కి 14 కిలోమీటర్ల దూరంలో పుష్కర అనే ఒక ఊరు ఉందని, అక్కడ బ్రహ్మదేవాలయం ఉందన్న విషయం నాకైతే తెలియదు. ఎందుకంటే ఆ టూరిజం వాళ్ళు చెప్తారు కదా, టూరిజం వాళ్ళు చెప్పారు అప్పుడు, ఇవన్నీ హిందూ క్షేత్రాలు ఇవి ముస్లింలు ఇవి అని చెప్తారు కదా, అప్పుడు అట్లా కవర్ చేసాం. ఇప్పుడు ఈ బుక్ చదివిన తర్వాత మనం అక్కడ దాకా వెళ్ళామే, రాజస్థాన్లో అజ్మీర్కి కూడా వెళ్ళామే, దీని దగ్గరికి మనం వెళ్ళలేదా అనుకున్నా. నేను జరిగిన విషయం చెప్తున్నాను. కాబట్టి ఆ యొక్క అజ్మీర్ నుంచి ఆ యొక్క పుష్కర అనే స్థలానికి 14 కిలోమీటర్ల దూరం, మధ్యలో ఆరావళి పర్వతాలను ఒక పక్కన పర్వత శ్రేణి వస్తుందట. దానికి అంత దట్టమైన అరణ్యం ఉంటుందట.
మరి రాజస్థాన్ అంటే అన్ని ఎడారులు కదా, మరి ఒక పక్క అంతా ఎడారులు ఉంటాయట, ఒక పక్కనైతే ఈ పర్వతం ఉన్నంత చోటు కూడా అరణ్యం ఉంటుందట. కాబట్టి రాజస్థాన్ రాష్ట్రం అంతా మేము వేరే వేరే ప్రదేశాలన్నీ చూసాం. హిందూ టెంపుల్స్ అన్నీ, బిర్లా మందిర్ అని అవి ఉన్నాయి, అవన్నీ రాజస్థాన్లో చూడటం జరిగింది. అలాగే రాజ్య పాలకులు నిర్మించినటువంటి ఆ కోటలు అవన్నీ చూసాం. అట్లా జరిగింది ఆ యాత్ర. కాబట్టి ఈ యొక్క అజ్మీర్ అనే ప్రాంతం నేను వెళ్ళి వచ్చిందే కానీ పుష్కర్ అయితే చూడలేదు. ఇప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ బ్రహ్మదేవాలయంలో ప్రధాన పూజారి గారి కుమారుడు ఈయన ధర్మప్రకాష్ శర్మ గారు మరి ప్రభువును నమ్మటానికి ఏంటి అసలు కారణం, ఏం జరిగింది ఆయన జీవితంలో అనంటే, ఈయనకి నిజం చెప్పాలంటే ఈయనకి ప్రభువును నమ్మినందువల్ల ఏమి రాలేదు, కానీ మొత్తం అన్నీ పోగొట్టుకుంటూ జరిగింది. అదేంటి పోగొట్టుకుని ఆయన యేసు ప్రభు వైపు చూడవలసినంత అవసరం ఏంటండి బాబు? ఏదో దేవుడి దగ్గరికి వెళ్తే, ఆయన దగ్గరికి వెళ్తే అది వస్తాయి ఇది వస్తాయి నువ్వు వచ్చేస్తాయి అంటారు కదా, వెళ్ళి పోగొట్టుకోవటమే మేము ఎక్కడ చూడలేదే, విడ్డూరంగా ఉందే. ఆయన దగ్గరికి వెళ్ళి పోగొట్టుకున్నాడు ఈయన అంటున్నారు. ఎందుకు అలా జరిగింది అంటే, రచయిత గారు ఆయన చక్కగా రాశారు. వచ్చే వాళ్ళకి వస్తాయి దీవెనలు, ఆయన దగ్గరికి వెళతాం దీవెనలు వచ్చే వాళ్ళకి వస్తాయి, కానీ ఆయన ప్రణాళిక ప్రకారం ఒక్కొక్కసారి ఎట్లా జరుగుతుంది, ఉన్నయన్నీ కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది దేవుడు ఆయన ప్రణాళిక ప్రకారం. ఎందుకు అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయం 44వ వచనంలో ఏమని ఉంది అంటే, అది చూస్తే దాని ప్రకారం ఓహో ఈయన కరెక్టే, ఈయన మార్గం అని చెప్పడం జరిగింది. సాక్షాత్ యేసు ప్రభు వారు ఈ లోకంలో నడయాడుతున్న రోజుల్లో చెప్పినటువంటి మాట, పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. అర్థమైందా? ఒక పొలంలో దాచబడిన సొమ్ము ఉంది అనుకో, అది మనకు తెలుసు, దాంట్లో దాచబడిన సొమ్ము ఉంది. ఇక దాచబడిన సొమ్ము ఉన్నప్పుడు దాన్ని చూసి కొనకుండా ఎవరైనా మాల్తారా? తనకున్నవన్నీ చిన్న చిన్న అమ్మేసి అది కొంటాడు కదా. దాచబడిన సొమ్ము అంటే డబ్బానే మనొకటి, ఒక చక్కని పొలం ఉందనుకో, మనమే అనుకుందాం, అసలు దాంట్లో ఏ మొక్క పెట్టినా బ్రహ్మాండంగా పంట పైరు బాగా పండుతుంది అనుకో, ఒక మంచి పొలం ఉంది. మనం ఏం చేస్తాం, మనకు ఉన్నటువంటి పనికిరాని అన్నీ తీసేసి అమ్మేసి ఇది కొనుక్కుంటాం కదా, మంచిది కావాలి మనకి. అట్లాగే ఆ పొలంలో దాచబడిన సొమ్ము ఉందని తెలుసు, ఈయనకి తెలిసింది అంటే ఇట పంట రూపం కానీ ఇంకెట్లాగైనా దాచబడిన సొమ్ము ఉందండి, పోనీ ఆ పొలంలో తవ్వితే గనులు ఉన్నాయి లోపల ఉన్నాయని తెలిసింది. మనం ఏం చేస్తాం, మనకు పనికిరాని ఉన్నాయన్నీ అమ్మేసేసుకుని దాన్ని కొనుక్కుంటాం. అట్లాంటిది పరలోక రాజ్యము అన్నాడు. అంటే పరలోక రాజ్యము కొరకు అన్నీ అమ్మేసుకున్నాడు ఇక్కడ అనుకో, అన్నీ వదిలేసుకున్నాడు. పరలోక రాజ్యం కావాలంటే ఇవన్నీ వదులుకోవాలా అండి అని అంటే ఒక్కొక్కరికి అవసరం అవుతుంది, అట్లా దేవుడు చెప్పి చేయిస్తాడు, అట్లా అవసరం అవుతుంది ఒక్కొక్కరి. కాబట్టి పరలోక రాజ్యం కొరకు ఇట్లాంటి వాక్యం ఉంది, దేవుడు చెప్పింది, ఇక ఆ వాక్యం ఇక్కడ సూట్ అవుతుంది అని చెప్పి రచయిత గారు రాశారు. ఈయన ఎందుకు ఇవన్నీ పోగొట్టుకున్నాడు అని అంటే పరలోక రాజ్యం ఆ దేవుడు కొరకు దేవుడు కావాలంటే ఇవన్నీ పోగొవాలి అన్నారు అనుకో, అబ్బో నిత్యరాజ్యము మరి దేవుడు కావాలి కదా మాకు, అన్నీ పోగొట్టుకుంటాం. అందరికీ వర్తిస్తుందా? కాదు. ఈయనకి అక్కడ ఆ సిచ్యువేషన్ అట్లా వచ్చింది, ఈయనకి మాత్రమే. కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రణాళిక దేవుడు దృష్టిలో. కాబట్టి దేవుడు నీ సంపాదించుకోవటం కోసం దేవుడు కావాలని ఉన్నాయన్నీ కూడా వదులుకుని వెళ్ళటం జరిగింది. ఇది అందరికీ వర్తించదు. దేవుడు ఆశీర్వాదాలు బోళ్ళంతమందికి వచ్చిన వాళ్ళకి వచ్చినట్టుగా ఆశీర్వాదాలు పొందుతూనే ఉంటారు. ఒక్కొక్క చోట ఇలా కూడా జరుగుతుంది, దేవుడు మహిమార్థం జరుగుతుంది. ఇప్పుడు ఆయన చరిత్ర చదివిన తర్వాత ఎవరైనా దేవుడి దగ్గరికి వెళ్తే యేసు ప్రభువుని అంగీకరిస్తే మన సంఘం తృణీకరిస్తుంది, తక్కువ చూపు చూస్తుంది. కాబట్టి మనం ఎందుకు వెళ్తామని అని ఆలోచించిన వాడు ఈయన కథ తెలిసిన తర్వాత ఆగుతాడా? తక్కువ చూపో చిన్న చూపో ఏదైతే నాకెందుకంటే బాబు, ఈ బతికేది 4 రోజులు ఇక్కడ, అసలు దేవుడు కావాలి నాకు, అంతే. నువ్వు తక్కువ చూస్తావు ఎక్కువ చూస్తావు, ఉన్నాయి పోతాయో ఉంటాయో నాకేంటి, అసలు ఆయన కావాలి. ధర్మప్రకాష్ శర్మ గారు చూడండి,
అవసరమైతే మొత్తం త్యజించేసాడు అంతే దేవుడి కోసం అని వెళ్తాడు. ఇటువంటి చరిత్ర ఉంటే, ఈ చరిత్ర మన కళ్ళ ముందు ఏది లేదనుకో, ఎందుకు ఈ చిన్నపాటి అవమానం అయినా మనకెందుకు ఆ యేసు ప్రభువుని నమ్ముకోవటం ఎందుకు, చిన్నపాటి అవమానం పడతాం ఎందుకు, వాళ్ళతో వీళ్ళతో యేసు ప్రభువుని ఎందుకు అంగీకరించారని వాళ్ళు మాట పడతాం అని ఇక్కడే ఆగిపోతాడు. కానీ ఇటువంటి చరిత్ర వాళ్ళు విని ఉంటే ధర్మప్రకాష్ శర్మ గారు చేసిన త్యాగం ఎంత అంత, నేను ఇది పోతే ఏంటి ఉంటే ఏంటి, నాకు నలుగురు బంధువులు దూరం అయితే ఏంటి, యేసు ప్రభువును నమ్మావు కదా అని చెప్పి దూరంగా పెడతారు కొంతమంది. పెట్టుకో, నాకేంటి, నాకు కావాల్సింది ఆయన, నాకు కావాల్సింది పరలోకం. అది పరలోకం అంత విలువైంది కాబట్టి ఇవన్నీ లెక్క చేయడు. కాబట్టి ఇది భావితరాలకి అవసరం అవుతుంది ఇటువంటి సాక్ష్యం అని చెప్పి ఇక్కడ ప్రత్యేకంగా ఈయన జీవిత చరిత్రను అలాంటి మలుపులు తిప్పించాడు దేవుడు. అలా కోణంలో తీసుకురావటం జరిగింది. కాబట్టి ఇది ఉపయోగమా కాదా? చాలామందికి ఉపయోగం ఈ సాక్ష్యం. మీరు ఈ సాక్ష్యమే బయటికి రాకపోతే, ఈ సాక్ష్యమే దైవజనుడు పిల్లా వెంకటరత్నం గారు తెలుగులో రాయకపోతే, ఈ సాక్ష్యమే టీవీలో నేను చెప్పకపోతే మరి ప్రజలకు ఎట్లా తెలియాలి? అందుకే దేవుడు ఈ ఏర్పాట్లన్నీ చేశాడు. కాబట్టి అసలు కథలోకి ఇప్పుడు వద్దాం. ఇప్పుడు అసలు ధర్మప్రకాష్ శర్మ గారి కథ ఏంటి, ఆయన ఏం జరిగింది అసలు అని చెప్పి. ఆయన జన్మించింది పుష్కరలో 1936లో, అంటే ఇప్పటికీ 89 సంవత్సరాల క్రితం. మరి 89 సంవత్సరాలంటే వాళ్ళ వంశంలో 90లో అట్లా బ్రతికారు కాబట్టి ఆయన జీవించే ఉంటారు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారు 93 సంవత్సరాలు జీవించారు, వాళ్ళ తల్లిగారు 86 సంవత్సరాలు జీవించారు. ఆ తల్లిగారు తండ్రి గారు కూడా యేసు ప్రభువుని అంగీకరించారు. తర్వాత రోజుల్లో చివరి రోజుల్లో అంగీకరించారు. వారు చెప్పలేం ఎవరు ఎప్పుడు అంగీకరిస్తారని చెప్పలేం. కాబట్టి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటి, ఎలా జరిగింది అనేది మనకు రావాలి. ఆ విషయం కూడా ఇప్పుడే ఒకటి చెప్పుకోవాలి. ఈయన మరి సహోదరుడు భక్త్ సింగ్ గారు, హెబ్రోన్ సహవాసం భక్త్ సింగ్ గారికి శిష్యుడయ్యాడు. ఎవరు? ఈయన ప్రభువుని నమ్మిన తర్వాత ఆయన చేతుల మీదే బాప్తిజం తీసుకున్నాడు. మరి దేవుడు ఈ దర్శనాలు చూపించిన ధర్మిలో ఆయన సువార్థికుడిగా స్థిరపట్టాకి రాజకీయాలు వదిలేశాడు. ముందు సినీ ఫీల్డ్ వదిలేశాడు, తర్వాత రాజకీయాలు వదిలేశాడు, తర్వాత ఉద్యోగం వదిలేశాడు, తర్వాత రాజకీయాలు వదిలేశాడు. అన్నీ వదిలేసిన తర్వాత ఇక సువార్థికుడిగా ఇక అనేక చోట్ల, భారతదేశమే కాదు అనేక దేశాలు, అమెరికా, ఇంగ్లాండ్, ఇక చాలా దేశాల నుంచి ఆయనకు ఆహ్వానాలు వచ్చినాయి. అన్ని దేశాలకు వెళ్ళి సువార్త బోధకుడిగా బోధ చేస్తూ ఉన్నాడు ఆయన. అస్సలు ఆ భక్త్ సింగ్ గారు చనిపోయే ముందు రోజుల్లో కొన్నాళ్ళు ఆయనకి మాట సరిగా రాలేదు, కొన్నాళ్ళు ఆయన మంచం మీద ఉండాల్సిన పరిస్థితి. కానీ మాట వచ్చిన రోజుల్లో, అంటే ఇక మాట వచ్చిన రోజులు చివరి రోజుల్లో ఆయనకి చెప్పాడు ధర్మప్రకాష్ గారు, కూర్చోబెట్టి చెప్పాడు, ధర్మప్రకాష్ ఒక విషయం చెప్పనా నీకు అన్నాడట. నీవు పుట్టింది ఎప్పుడు అంటే 1936 సంవత్సరం డిసెంబర్ 23 అని చెప్పాడు. ఆహా, అలాగా, కరెక్ట్. అయితే ఒక విషయం చెప్తున్నా వీరు, నేను ఒక విషయం చెప్తున్నా సార్. నేను 1936 సంవత్సరంలో ఆయన పుట్టక ముందు సుమారు ఒక 10 నెలల ముందు అనుకో, ఆ ప్రాంతాల్లో నేను అజ్మీర్కి అక్కడ సువార్త కూటములు జరుగుతుంటే ఒక సంఘం వాళ్ళు నన్ను పిలిచారు మీటింగ్కి. 3 రోజుల మీటింగ్స్ అండి. మరి భక్త్ సింగ్ గారి గురించి మీకు తెలియాలిగా, భక్త్ సింగ్ గారు పంజాబ్ రాష్ట్రం, ఆయన ప్రభువుని అంగీకరించారు. ఆయన హెబ్రోన్ సహవాసం, ఆయన బోల్డైన చర్చిలు ఆయన నిర్మించారు. దేశ విదేశాలు గొప్ప దైవ సేవకుడుగా ఆయన రాణించారు. ఆయన శిష్యుడు ఇప్పుడు ఈయన పండిట్ ధర్మప్రకాష్ శర్మ గారు. ఆయన ఆఖరి రోజుల్లో చెప్పిన మాట ఇదని, ఈ 1936లో నువ్వు పుట్టక ముందు, నువ్వు నీ తల్లి గర్భంలో పడక ముందు ఒక ఇన్సిడెంట్ జరిగింది అబ్బాయి, ఇది నువ్వు బాగా గుర్తుపెట్టుకో అన్నాడట. ఏం జరిగింది అంటే, నేను ఆ యొక్క అజ్మీర్కి మీటింగులకు పిలువబడ్డా, 3 రోజుల మీటింగు. సరే, ఈయన పంజాబ్లో ప్రభువును అంగీకరించాడు, బ్రహ్మాండంగా ఆయన పరిచర్య సాగుతుంది, ఆయన మాటలు బాగుంటాయని ఆయన పిలిచారు. అక్కడ మొదటి రోజు ఇచ్చారంట. మత్తయి సువార్త 23వ అధ్యాయం తీసుకుని అక్కడ ఉన్నటువంటి దైవ సేవకులు కానీ విశ్వాసులకు కానీ వాళ్ళకి హెచ్చరికలు ఇచ్చేసాడు. అంటే ఆ యొక్క 23వ అధ్యాయంలో ఏముందంటే, యేసు ప్రభువారు అక్కడ ఉన్నటువంటి పరిశీలనని
కపటంగా ఉన్న వాళ్ళని బాగా గద్దించాడు. సున్న కొట్టిన సమాధుల్లారా, మీరు ఏంటి, మీ బుద్ధి ఏది, మీ మారు మనస్సు ఏది, మీరు ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నారు అని చెప్పి అట్లా ఉన్న యేసు ప్రభు వారు ఆ రోజుల్లో పరిచయాలను గద్దించింది. ఆ అధ్యాయం తీసుకుని ఈరోజు క్రైస్తవుడు అన్నాడు ఎట్లా ఉంటున్నాడు, దైవ సేవకుడు అన్నాడు ఎట్లా ఉంటాడు, ఎట్లా ఉండాలి, ఎట్లా ఉన్నాడు అని చెప్పి ఆ మాట ఒక రోజల్లా చెప్పారు. ఆ రెండో రోజు వాళ్ళు అక్కడ ఉన్న వాళ్ళు అన్నారంటే, అయ్యా మీరు అంత గట్టిగా హెచ్చరిస్తే మా ఇబ్బంది కలుగుద్ది ఇక్కడ, ఈసారి అట్లా కాదు, దేవుడు ఆశీర్వాదిస్తారు, ఈ ఆశీర్వాదిస్తారు, అటువంటి వచనాలే చెప్పండి. దేవుడు గద్దిస్తాడు, ఊరుకోడు, కొడతాడు, శిక్షిస్తాడు, అటువంటి మాటలు మీరు చెప్పొద్దు అన్నారట. మళ్ళీ రోజు కూడా మళ్ళీ ఈయన అదే ధోరణిలో చెప్పేశాడు. ఎలా? దేవుడు ఊరుకోడు, దేవుడు న్యాయవంతుడు, ఆయనకి వాళ్ళని వీళ్ళని లేదు, నువ్వు సేవకుడు విశ్వాసం ఏం తేడా లేదు, తప్పు చేస్తే దండించి తీరతాడు అని చెప్పి మళ్ళీ చెప్పేశాడు. వాళ్ళ కోపం వచ్చి మూడో రోజు, అయ్యా మీ మీటింగ్ క్యాన్సిల్, మీకు ఇవాళ లేదు, వేరే వాళ్ళతో చెప్పించుకుంటా వాళ్ళ వాక్యం, మీ ధోరణి అంతా హెచ్చరికలు, మరి మీకు తప్పు చేసిన వాళ్ళంతా దేవుడు శిక్షిస్తాడు, ఇట్లాంటివన్నీ చెప్తున్నారు, అవి మాకు నచ్చట్లేదు, దేవుడు అది ఇచ్చేస్తాడు, ఇది ఇచ్చేస్తాడు, క్షమించేస్తాడు, అట్లాంటి మాటలే చెప్పాలి, మీకు ఈరోజు అవకాశం లేదరా. ఆ మూడో రోజు ఖాళీగా ఉంటాం ఎందుకని చెప్పి ఆ రోజు ఇక్కడ ఏమి ఉన్నాయంటే పుష్కర అనేటువంటి పుణ్యక్షేత్రం ఉంది అన్నాడు. ఈయన క్రైస్తవుడు, ఆ పుణ్యక్షేత్రానికి వెళ్ళాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆ యొక్క యాత్రా స్థలానికి లేదు. కాకపోతే మరి దేవుడు ప్రణాళిక పదం అని చెప్పేసి అక్కడి నుంచి మరి గుర్రబండి ఏదో గుర్రబండిలో ఆ రోజుల్లో అయ్యేగా వెళ్ళి 14 కిలోమీటర్లు పుష్కర వెళ్ళాడట ఈయన. ఎవరు? భగత్ సింగ్ గారు, హెబ్రోన్ అధినేత భగత్ సింగ్ గారు. మీటింగ్ క్యాన్సిల్ అయిపోయింది, మీకు లేదు అన్నారు, పుష్కర వెళ్ళాడంట. అది యాదృచ్ఛికం ఏమో. వెళ్ళి అక్కడ చూసిన తర్వాత ఆ చుట్టూ దేవాలయాలు అవన్నీ చూసి, అయ్యో సృష్టికర్త అయిన దేవుడు ఫలానా కదా మనం తెలుసుకున్నాం, మరి ప్రజలు ఎప్పుడు తెలుసుకోవాలి ఇవన్నీ? తెల్లారు లేచిన కాడి నుంచి మరి అసలు సృష్టికర్తను వదిలేసి వేరే వేరే వాళ్ళ దేవుళ్ళని ఆరాధిస్తున్నారు కదా. మరి అక్కడికి వెళ్ళాడంట, పుష్కరలో దిగి అది మొహమ్మది కడుక్కున్నాడట. అక్కడే మెట్ల మీద మోకరించి చిన్న ప్రార్థన చేశాడట. సృష్టికర్తమైన దేవా, మీరు ఈ ఊరి నుంచి మీ సేవకు ఒకరిని మీరే వచ్చేటట్టుగా లేవనెత్తండి అని ప్రార్థన చేశాడట. నేను అక్కడ ప్రార్థన చేసి వచ్చాను, దేవుడు నా మొర ఆలకించినట్టున్నాడు. నీ తల్లి గర్భంలో నీవు శిశువుగా పుట్టావు, దేవుడు ఆయన సేవకు అప్పుడే అంకురార్పణ చేసుకున్నాడు, నీ ద్వారా ఆయన సేవ చేయించుకోవాలి అని చెప్పి దేవుడు అప్పుడే నిర్ణయించుకున్నాడు. నీ తల్లి గర్భంలో నువ్వు పడకముందే నా ప్రార్థన ఆలకించి దేవుడు ఆయన సేవ చేయటానికి నిన్ను ఏర్పరచుకున్నాడు అని చెప్పాడు. వాళ్ళ అమ్మగారు కూడా ఒకసారి చెప్పిందంట. 1936 సంవత్సరంలోనే ఈయన పుట్టకముందు 10 నెలల ముందు జరిగిన సంఘటనలు ఇవన్నీ. అంటే గర్భంలో పడేటువంటి శిశువు దేవుడు ఒక ప్రణాళిక చొప్పున ఇచ్చాడు ఆమెకి. జ్ఞానేశ్వరీదేవి గారు వాళ్ళ అమ్మగారు ఆమె చెప్పిందట. ఏమని? ఈ యొక్క ధర్మప్రకాష్ శర్మ గారు పుట్టకముందు ఒక ఆడపిల్ల పుట్టింది వాళ్ళకి, ఈయనకి అక్కగారు అవుతుంది, అంతే కదా. పుట్టి 2.5 సంవత్సరాలు బ్రతికి చనిపోయిందట చిన్నపిల్లప్పుడే. పేరు శకుంతల అని పెట్టారట. చనిపోయిందట. అప్పుడు చనిపోయి మరి 2 సంవత్సరాలు గ్యాప్ వచ్చిందేమో కానీ అప్పుడు ప్రార్థన చేసుకుందంట. వాళ్ళ 4 అంతస్తుల బిల్డింగ్ అంట. ఎవరిది? వీళ్ళది. ధర్మప్రకాష్ శర్మ గారు కుటుంబం ఎంత పెద్దదంటే ఆ ఊర్లో 4 అంతస్తుల బిల్డింగ్ ఆ రోజుల్లో. ప్రధాన పూజారి గారి ఇల్లు సోహన్ లాల్ గారు వాళ్ళ నాన్నగారు, ఆయన ఇల్లు 4 అంతస్తులు. మరి జ్ఞానేశ్వరీదేవి గారు సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన చేసుకున్నారు. అంటే అప్పుడు వాళ్ళకి దేవుడు సృష్టికర్త ఎవరు? ఆ బ్రహ్మో లేకపోతే ఏదో కదా, ఇక వాళ్ళకి యేసుప్రభు వాళ్ళకి ఏం తెలియగా. దేవుడు సృష్టికర్త అయిన దేవుడికి ప్రార్థన చేసుకుందట. సృష్టికర్తమైన దేవా, మరి కుమార్తెనిచ్చావు, మరి చనిపోయింది కదా, ఒక మగపిల్లాడిని ఇచ్చినట్లయితే నేను ఆ పిల్లాడిని ఈ దేశ సేవ కొరకు అలాగే నీ సేవ కొరకు కూడా నేను ఆయన్ని ప్రత్యేకపరుస్తాను అని అనుకుందట. ఆ విషయం తర్వాత రోజుల్లో వాళ్ళ అమ్మగారు ధర్మప్రకాష్ గారికి చెప్పారు.
నేను రాజకీయాల్లో ఎదుగుతూ ఈ పొజిషన్లో ఉన్నప్పుడు, అయ్యా అలా కాదు, నువ్వు పుట్టకముందు, నువ్వు నా కడుపులో పడకముందు నేను దేవుని ప్రార్థన చేశాను, అయ్యా ఈసారి మగపిల్లాడిని ఇచ్చే పక్షం అయితే ఆయన దేశం కోసం మీకోసం పాటుపడటానికి నేను సమర్పించుకుంటానని ప్రార్థన చేశాను ఆ రోజుల్లో దేవుడికి. ఆ తర్వాత నేను గర్భం దాల్చి నిన్ను కన్నాను. విషయం ఇదయ్యా, కాబట్టి నువ్వు ఈ రాజకీయాలంట తిరక్కోకుండా దేశానికి సేవ చేయాలి. రాజకీయాలు కాకుండా ఇన్సిడెంటు ఉద్యోగం చేస్తుండగా జరిగింది. ఈ ఉద్యోగం వదిలేయాలి, నువ్వు రాజకీయాలకు వచ్చి దేశ సేవ చేయాలి, ఆ పక్కన దేవుడి సేవ కూడా చేయాలి. ఎందుకంటే వాళ్ళ పూజారుల వంశమే కదా, పూజారుల వంశమే కాబట్టి వాళ్ళ నాన్నగారి తర్వాత మరి అక్కడ ధర్మకర్తృత్వం కానీ అవి ఉంటాయి, బోర్డు మెంబర్లు అవన్నీ ఉంటాయి కదా. దేవుడికి ఉపయోగపడాలి, ప్రజలకి ఉపయోగపడాలి అని ఉద్యోగం అనిపించే ముందు చెప్పారు. కానీ ఈయనకి అర్థమైంది ఏంటంటే, అసలు నా పుట్టుక వెనక ఇంత కారణం ఉందా, నా తల్లి అలా ప్రార్థన చేయటం ఏంటి, యేసు ప్రభువుని అంగీకరించినటువంటి దైవజనుడు ఏదో మీటింగ్ రావటం ఏంటి, ఆ మీటింగ్ ఒకరోజు క్యాన్సిల్ అవటం ఏంటి, ఆయన ఇక్కడికి రావటం ఏంటి, ఇది హిందూ యాత్రాస్థలం, ఇక్కడికి ఆయన రావటం ఏంటి, వచ్చి ఆయన ఇక్కడ ప్రార్థన చేసి వెళ్ళటం ఏంటి, ఇదంతా యాదృచ్ఛికం కాదే. దేవుడు నన్ను గర్భంలో పిండంగా రూపుదిద్దక మునిపే ఈ ప్రణాళికతో నా తల్లిని అడిగిన ప్రకారం, నా తల్లి ప్రార్థించిన ప్రకారం, అలాగే దైవజనుడు భక్త్ సింగ్ గారు ప్రార్థించిన ప్రకారం నన్ను ఈమె గర్భంలో మరి ఆయన ఏర్పాటు చేయటం జరిగిందని ఈయన గ్రహించడం జరిగింది తర్వాత రోజుల్లో. యాక్చువల్గా ఈయన 1936లో ఆ గర్భంలో పడకముందు ఇంత కథ జరిగింది. తర్వాత రోజుల్లో జరిగిన సంఘటనలన్నీ మీకు వస్తాయి కాబట్టి మీకు అర్థమవుతుంది. ఆయన అలా చెప్పాడు. ఆయన చెప్పిన తర్వాత ఈయన అంతా రికలెక్ట్ చేసుకున్నాడు. ఓహో, ఈ దేవుని ప్రణాళిక ప్రకారం జరిగింది కాబోలు అని అర్థం చేసుకోవటం జరిగింది ఆయన. ఇప్పుడు అసలు పాయింట్లోకి రావాలి. అసలు పుట్టిక ఏంటి, మరి వీళ్ళ కుటుంబం ఏంటి, ఎవరిది? ప్రధాన పూజారి అన్నాం కదా. ప్రధాన పూజారి అంటే వాళ్ళు ఎంతసేపు ఆ యొక్క దేవాలయంలో ఆ మంత్రాలు అవి చదువుకుంటూ అక్కడే ఉండటం, ఆ పూజలు చేసుకోవటం, అట్లాంటి కుటుంబం కాదు అది. అది గాంధేయవాదులు, త్యాగనిరతులు, ఇతరుల గురించి నిరంతరం శ్రమపడేటువంటి గొప్ప మనస్సు కలిగినటువంటి వారు, గొప్ప మనస్సు, ఇతరుల గురించి నిత్యము ఆలోచించేటువంటి వారు గాంధేయవాదులు అంటే భారతదేశానికి స్వతంత్రం రావడానికి గాంధీ గారిని అనుసరించి ఆయన ఏం చెప్తే అది చేసిన వారు. ఎవరు? ఈ ధర్మప్రకాష్ శర్మ గారి తల్లిదండ్రులు. తల్లి ఏమో జ్ఞానేశ్వరీదేవి, తండ్రి సోహన్ లాల్. ఈ సోహన్ లాల్ గారు ప్రధాన పూజారిగా ఉంటూనే మరి దేశ స్వాతంత్రం కోసం పాటుపడ్డాడు. ఎట్లా పాటుపడ్డాడు? దక్షిణాఫ్రికా నుంచి గాంధీ గారు 1915లో వచ్చారట. దక్షిణాఫ్రికాలో ఆయన లాయర్గా వెళ్ళాడు. అక్కడ దక్షిణాఫ్రికా నుంచి వచ్చేసిన తర్వాత ప్రజలందరూ కూడా, అయ్యా మీరు ఇక్కడ రండి, స్వాతంత్ర ఉద్యమాన్ని మీరు నాయకత్వం వహించి నడిపించండి, మాకు స్వాతంత్రం కావాలి అని చెప్పి భారతదేశం అంతా అట్టుడికి పోతూ ఉంది. స్వాతంత్రం కావాలి, బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోవాలి అని చెప్పి నాయకుడి కోసం ఎదుగుతూ ఉంటే ఆయన వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన నడుం కట్టి ఆయన చెప్పినటువంటి బోధల ప్రకారం వీళ్ళందరూ అనుసరించారు. ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చి రాగానే ఆయన దగ్గరికి వెళ్ళి కలిసి వచ్చారు సోహన్ లాల్ గారు. ఎవరు? మనం చెప్పుకునేటువంటి ధర్మప్రకాష్ గారి తండ్రి కథ ఇదంతా. తండ్రి కథ. యవ్వనంలోనే ఆయన అనుసరించి ఆయన ఏది చెప్తే అది చేసుకుంటూ వచ్చాడు ఆయన. అట్లా మంచి కాంగ్రెస్ కార్యకర్తగా ఆయన ఉన్నాడు ఆ సోహన్ లాల్ గారు. అదే సమయంలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం, ఇవన్నీ పక్కపక్క రాష్ట్రాలే, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరి అక్కడ బలరాం శుక్లా గారు అని చెప్పి ఒక ధనవంతుడైనటువంటి బ్రాహ్మణ జాగీర్దార్ గారు ఉన్నారు ఆ ఊరిలో. జాగీర్దారులు అంటే కొంత పరణాల మీద వాళ్ళ అధికారం. బ్రాహ్మణ జాగీర్ గారు బలరాం శుక్లా గారు అండి. వాళ్ళ అమ్మాయే జ్ఞానేశ్వరీదేవి అమ్మాయి. ఈ జ్ఞానేశ్వరీదేవి కూడా చిన్నప్పటి నుంచే స్వాతంత్రం. ఆ రోజుల్లో ధనికులు, మేధావులు అందరూ స్వతంత్ర ఉద్యమంలోకి వచ్చేసారు. వాళ్ళకు ఉన్నటువంటి అన్నీ ఇచ్చేశారు దేశం కోసం, అన్నీ కోల్పోయారు. అట్లా అంతంత త్యాగం చేసిన వాళ్ళు ఆ రోజుల్లో. కాబట్టి ఈ జ్ఞానేశ్వరీదేవి గారు ఆమె 16వ ఏటలోనే ఆ గాంధీ ఉద్యమంలో ఉండటం, అక్కడ జిల్లా కాంగ్రెస్ సెక్రటరీగా ఆమె ఉండటం, 16 ఏళ్ల వయసులో ఉండటం. మరి గాంధీ గారి శిష్యురాలు, అంతే కదా. ఇటు పక్కన ఈ సోహన్ లాల్ గారు గాంధీ గారి శిష్యుడు,
గాంధీ గారు అడుగుజాడలో ఏ ఉద్యమం అంటే ఆ ఉద్యమం, గాంధీ గారు అంటే ఈయన వెళ్ళిపోతున్నాడు. మరి ఇక్కడ ప్రధాన పూజారి కదండి, మరి ఈయన అటు ఇటు వెళ్తున్నాడా అంటే ఇంకా బోల్డంతమంది పూజారులు ఉంటారు. పెద్ద బ్రహ్మ గారి దేవాలయం అంటే బోల్డంతమంది పూజారులు ఉంటారు. ఈయన ప్రధాన హెడ్ ఈయన ఇక్కడ చెప్పేస్తూ ఉంటాడు, మళ్ళీ ఉద్యమంలోకి వెళ్ళిపోతూ ఉంటాడు. వాళ్ళు ఎలా నడవాలో ఏంటో అక్కడ ఈ కార్యక్రమాలు కానీ ఆర్డర్ ఇచ్చేస్తూ ఉంటారు. ఈ ప్రధాన పూజారు 24 అక్కడే ఉండాల్సిన అవసరం లేదు, 24 గంటలు అక్కడే కూర్చోవాలని వాళ్ళు బోల్డంతమంది పూజారులు ఉంటారు. ఆ కార్యక్రమాలు నడుస్తుంటాయి, నిర్ణయాలు అవి తీసుకుంటారు వీళ్ళు. కాబట్టి ఈయన గాంధీ గారు అంటే ఫాలో అవుతున్నాడు. ఆ జ్ఞానేశ్వరీదేవి గారు, ఇప్పుడు ఈ జ్ఞానేశ్వరీదేవి గారు కానీ మరి సోహన్ లాల్ గారు ఇదివరకు పరిచయాలు లేవు. ఈ రకంగా ఈ ఉద్యమం, స్వాతంత్ర ఉద్యమం ద్వారానే పరిచయాలు. అప్పుడు గాంధీ గారు వీళ్ళిద్దరికీ కూడా వివాహం చేయాలని నిశ్చయించి ఆయన చేతుల మీద పెళ్లి చేశాడు. ఇద్దరు ఇరు కుటుంబాలు కూడా ధనవంతులే, మంచి సంప్రదాయం కలిగిన బ్రాహ్మణ కుటుంబాలు, ధనవంతులు. ఇద్దరు గాంధీవాదులు, చదువుకున్న వారు. కాబట్టి వాళ్ళిద్దరికీ ఆయనే పెళ్లి చేయడం జరిగింది. ఇక ఏ ఉద్యమం అంటే ఆ ఉద్యమం, ఆ భార్యాభర్తలు సోహన్ లాల్ గారు, జ్ఞానేశ్వరీదేవి గారు ఏ ఉద్యమం అంటే ఆ ఉద్యమంలో ముందుండేవాళ్ళు అంట వాళ్ళు. ఇక బ్రిటిష్ వాళ్ళు ఏ ఉద్యమం ఏది జరుగుతున్నా కూడా ముందుగా వీళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళు అట. ఎందుకు? వీళ్ళు ప్రధానంగా పాత్ర వహిస్తారు దేంట్లో అయినా. స్వాతంత్ర ఉద్యమంలో ఏది జరిగినా ముందు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేసేవాళ్ళట. ఈ భార్యాభర్తల్ని యవ్వన దశలో ఉన్నారు, అప్పుడు ఇవి గర్భవతిగా ఉన్నారు. సహాయ నిరాకరణ ఉద్యమం అనుకుంటా అది జరుగుతూ ఉంటే ఆ పిలుపు అందుకుని ప్రజలందరూ కథం తొక్కుతున్నారు సహాయ నిరాకరణ ఉద్యమం. అప్పుడు ముందుగానే అరెస్ట్ చేసేసారు. ఎవరిని? జ్ఞానేశ్వరీదేవి గారిని అరెస్ట్ చేసేసారు, సోహన్ లాల్ గారు కూడా అరెస్ట్ చేసేసారు. సరే, సోహన్ లాల్ గారు ఒక జైల్లో పెట్టారు, జ్ఞానేశ్వరీదేవి గారిని ఫతేపూర్ అని అక్కడ ఉంటుంది. ఆ ఫతేపూర్ అది చూసాం మొన్న మేము వెళ్ళిన యాత్రలో. ఫతేపూర్ సిక్రీ అని చెప్పి ఉంది, అది ఒక కోట. ఆ కోట చూసాం. ఆ ఫతేపూర్లో జైలు ఉందట. ఆ జైల్లో ఈ అమ్మాయిని పెట్టారు. ఆమె గర్భవతి, అప్పటికి మరి ఎన్నెల్లో కానీ గర్భవతి. మరి ఈ యొక్క పండిట్ ధర్మప్రకాష్ గారికి మరి జన్మనిచ్చింది జైల్లో జన్మనిచ్చింది ఆమె. కాబట్టి జైల్లో పుట్టాడు ఈయన, మన ధర్మప్రకాష్ శర్మ గారు జైల్లో పుట్టాడు. ఆ గర్భ శ్రీమంతులు దేశం కోసం పాటుపడుతూ ఆ యొక్క జైలుకి వెళ్ళి మరి అక్కడ జైల్లో ఉండగా ఆయన పుట్టడం జరిగిందట. పసిపిల్లాడిగా కొన్ని రోజులు జైల్లో ఉన్న తర్వాత ఆ తర్వాత ఎప్పుడో విడుదల ఇచ్చారు. ఆమె వచ్చింది. మళ్ళీ ఏ ఉద్యమం జరిగినా వీళ్ళని అరెస్ట్ చేయాలి కదా. వచ్చింది, పసిపిల్లాడిని సాగుతూ ఉంది. మరి 1-2 సంవత్సరాలు వచ్చినాయి అనుకుంటా, మళ్ళీ అరెస్ట్. అసలు ముందు జాగ్రత్త జరిగి కూడా అరెస్ట్ చేసేస్తుంటారు ఏదన్నా ఉద్యమం వస్తుందంటే. గాంధీ గారు ఏదో పిలిపించారు, మళ్ళీ ఏదో ఉప సత్యాగ్రహం, మరి ఏయో పిలుపులు వస్తాయి కదా. ఆ పిలుపుకి మళ్ళీ వీళ్ళు స్పందిస్తారు, వీళ్ళు ముందు వెళ్ళిపోతారని చెప్పి మళ్ళీ అరెస్ట్ చేశారు. మరి పిల్లాడిని ఎక్కడ పెట్టాలి? మరి ఆ పిల్లాడు ఎన్ని ఏళ్ళు? అప్పటికి 2-3 ఏళ్ళు ఉంటాయట. వాళ్ళ మేనత్త దగ్గర సంరక్షణలో ఉంచేసి వెళ్ళిపోయారు. ఇక భార్యాభర్త మళ్ళీ అరెస్ట్లోకి వెళ్ళిపోయారు. అట్లా దేశం కోసం అత్యంత త్యాగం చేసినటువంటి కుటుంబం అది. అట్లా వెళ్ళారు. ఈ సోహన్ లాల్ గారు మరి ఎంత గట్టిగా గాంధీ గారి సిద్ధాంతాలని పాటించాడంటే, గాంధీ గారి సిద్ధాంతాలు అసలు కళ్ళు తిరిగిపోయేటువంటి నిర్ణయాలు అవన్నీ. ఆయన చెప్పాడు, హరిజనోద్ధరణ, ఈ భారతదేశంలో హరిజనులకు దేవాలయంలో ప్రవేశం లేదు అంటున్నారు, అది తప్పు, మనుషులందరూ సమానమే అని చెప్పేసి గాంధీ గారు హరిజనోద్ధరణ అని చెప్పేసి పెడితే ఆయన దాంట్లో పెద్ద లీడ్ తీసుకోవడం జరిగింది సోహన్ లాల్ గారు. అట్లాంటి మంచి మనసు కలిగిన మనుషులు వాళ్ళు. అలాగే వాళ్ళ గురించి బోళ్ళంత శ్రమలు పడ్డారంట. వాళ్ళని హరిజనుల్ని అసలు మన ఉన్నత వర్గాల బావుల్లో నీళ్లు కూడా తోడుకొని ఇచ్చేవాళ్ళు కాదట. అప్పుడు సోహన్ లాల్ గారికి ఎంత మంచి మనసు అంటే, పేదలన్న చాలా ఇష్టం. అలాగే ఇట్లా మనుషులను చిన్న చూపు చూడటం అనేది ఆయనకి నచ్చదు. అంచేత ఏం చేశాడు చెప్పనా, ఆయన ఇల్లు కట్టుకునేది ఎక్కడ కట్టుకున్నాడు అంటే, వీధులు ఊడ్చేవారి మధ్యన ఇల్లు కట్టుకున్నాడు. వాళ్ళ మధ్య నేనుంటా, వాళ్ళ దగ్గరికే రానివ్వట్లేదు, మీరు పెద్ద బావి తవ్వించి మీరందరూ వచ్చి ఇక్కడ నీళ్లు తోడుకోండి అని చెప్పి అంత చక్కని మనస్సు కలిగినటువంటి ఆయన సోహన్ లాల్ గారు. కాబట్టి వాళ్ళకి
ఆదరణ కలిగించాడు. ఆ యొక్క దేవాలయాల ప్రవేశాల్లో హరిజనోత్తరంలో బాగా క్రియాశీలంగా అట్లా గాంధీ గారు ఏదైతే చెప్పాడో అవన్నీ పాటించడం జరిగింది. ఆ గాంధీ గారు చెప్పడానికి బేస్ అనేది బైబిల్ గ్రంథం, అది మీకు చెప్తా తర్వాత ఎపిసోడ్లో. ఇప్పుడైతే మరి సమయం అవుతుంది కాబట్టి మరి ఈ ఎపిసోడ్ని, ఈ యొక్క 103వ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. దేవుడి యొక్క మాటల సాక్ష్యాన్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన చేసి ముగిస్తా. కృపగల దేవా, మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ప్రభా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకోండి. ఈరోజు ఈ యొక్క 103వ ఎపిసోడ్ని కూడా తగిన నడిపించారు. నన్ను మురుగుపరిచి నా నోటి ద్వారా మీరు మాట్లాడారు. అంతేకాకుండా బిడ్డల హృదయాలు తెలిసే విషయాన్ని గ్రహించే శక్తిని దయచేశారు. అలాగే అనేక మందికి జ్ఞానం పంచడానికి కూడా వారిని సంసిద్ధపరిచినందుకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ప్రభువా, ఇక ముందు కూడా ఈ పరిచర్యను దీవించండి. వీక్షిస్తున్న ప్రతి బిడ్డను కూడా దీవించి ఆశీర్వదించమని మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో పరమ తండ్రిని ప్రార్థించి వేడుకుంటున్నా తండ్రి. ఆమెన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపు.